బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఒక చిన్న టిప్ అండి. ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది కుట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఈ విధంగా సైడ్ జాయింట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ మనకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువగా మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, ఫ్రంట్ సైడ్ ఇక్కడ సైడ్ డాట్ అనేది వేసుకుంటే మనకి క్లాత్ తగ్గుతుంది. ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటి, మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువైందనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు ఇక్కడ అయితే చెప్తాను. ఈ సైడ్ని చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ అనమాట. అట్లా కాకుండా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సైడు. మనకి కింది వైపున ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అంతా ఇక్కడ సైడ్న, అంటే హ్యాండ్ పార్ట్ కుడతాం కదా, ఆ యొక్క కుట్టిన దగ్గర ఈ చివరికి మనము కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ చేసుకుంటే రెండు కూడా మనకి సమానంగా వచ్చేస్తాయండి. ఇది వచ్చేసి ఏంటంటే బిగినర్స్కి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా కుడతారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి. ఈ విధంగా మనము సైడ్ను కుట్టు వేసేసుకొని సైడ్ జాయింట్ వేసేస్తే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.